ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మన ధర్మ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శివప్రసాద్ గురూజీ గారు. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. చాలా మంది దిష్టి తీసి నిమ్మకాయలు రోడ్ల మీద వేస్తూ ఉంటారు. అవి దాటినప్పుడు మనకేమైనా ప్రమాదమా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దిష్టి తీసి పడేసినటువంటి నిమ్మకాయలు మనము తొక్కితే మనకు అరిష్టమా? 100% మనకు అరిష్టమే అవుతుంది. ఎందువల్ల? నిమ్మకాయతో మనకున్నటువంటి ఇబ్బందులు పోవడానికి అదే నిమ్మకాయే కారణం. అదే నిమ్మకాయలతోనే చెడుపు చేయటము కానీ దిష్టి తీసి పడేసినటువంటివి దాన్ని తెలియక తొక్కడము వలన చాలా ఇబ్బందులు వస్తాయి. ఉన్నట్టుండి అనారోగ్యానికి హేతు. మనము దిష్టి తీయడం అనేటువంటిది మన దేనికైనా దిష్టి తీసి పడేసిన తర్వాత అది ఎవరికో ఒకరికి పోవాలి కదా. అందుకని ఖచ్చితముగా మనకు ఏమనుకుంటామంటే అది అంటే నింబాసురుడు అనేటువంటి రాక్షసుడు, దానికంతా ఒక కథ. మరి అది అలా తీసి పడేసినప్పుడు అటువంటివి తొక్కి తెలియక పొరపాటుగా చేసినప్పుడే పిల్లలు కానీ పెద్దవాళ్లకు కానీ బాగా జరుగుతూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి అనారోగ్యంతో పడిపోవడం చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఎక్కువ శాతం ఎప్పుడు అంటే సంధికాలం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు ఎప్పుడైనా ఎప్పుడు తీసేస్తారు అంటే సంధికాలం సమయంలో తీసి పడేయడం జరుగుతుంది. మధ్యాహ్న సంధ్య కానీ, ఉదయం సంధ్య కానీ, సాయం సంధ్య కానీ, రాత్రిపూట కూడా చేస్తారు. మళ్ళీ ఒక్కోసారి ఈ అమావాస్యలు ఇట్లాంటి సమయాల్లో తీసి పడేస్తారు. ఆ పడేసిన తర్వాత దీని ముగ్గురికి వస్తుంది. మొట్టమొదటిసారి ఎవరైతే దాడతారో లేదా తొక్కుతారో, అట్లాగే రెండోసారి తొక్కేవాడికి, మూడోసారి తొక్కిన వాడికి వస్తుంది. ఇది ముగ్గురికి వెళ్ళిపోతుంది. మరి అట్లా అనుకోకుండా తొక్కిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏం చేయాలి? ఒకవేళ సడన్గా తొక్కేసినా దాటినా కానీ వాళ్ళకు మళ్ళీ రెమెడీ, మళ్ళీ ఆ దృష్టి దోషం తీసేసుకోవడానికి దానికి ఒక పెద్ద ప్రయత్నం. జ్వరం రావటం అనేది చాలా సులభం. తగ్గటము అనేటువంటిది వచ్చేటప్పటికి ఒక వారం రోజుల పాటు మాత్రలు వాడండి, ఇంజక్షన్లు వేసుకోండి అట్లయితే చెప్తున్నాము. ఇది ఒక్కసారి వాళ్ళకు వచ్చేసింది అనేటప్పటికీ ఏమవుతుంది అంటే అనేక రకాల ఇబ్బందులు జరుగుతాయి. వీళ్ళకు నరాలు చేత కాకుండా పోవటము, వీక్నెస్ రావటము, ఉన్నట్టుండి పడిపోవటము, అక్కడి నుంచి ఏదో ఒకటి నిరంతరము వెళ్తే కానీ ఏం జరిగిందో తెలియదు గురువుగారు, ఉన్నట్టుండి పడిపోతున్నాము, ఏది కుదరడం లేదు, ఎందుకో ఏది చేత కావడం లేదు, ఏ పని చేసినా కుదరడం లేదు, మాకు జరగడం లేదు అనే దాని కిందికి వస్తుంది ఖచ్చితంగా. అందుకే రోడ్లల్లో ఎప్పుడూ కూడా వీళ్ళు ఏం చేస్తారు, తీసేసి రోడ్లో పడేస్తారు. అది పడేయడం, రోడ్లో పడేయడానికి గల కారణం ఏమిటి? ఎవరికోరికి పోవాలి అనే. అది ఎవరికోరికి పోతేనే కదా ఇక్కడ బాగవుతుంది. అందువల్లనే పడేస్తారు. ఆ పడేసిన తర్వాత మనం కారులో పోతున్నాం కదా, ఏముందిలే అనేది అనుకుంటాం మనం. వెహికల్ దాటినాక కూడా దిష్టి తాకుతుందా? ఖచ్చితంగా. అదే వెహికలే మనం కొత్తగా కొన్నప్పుడు 4 టైర్ల కింద నిమ్మకాయ పెట్టుకునేసి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, భవిష్యత్తులో మనకు మేలు జరగాలి అనేటువంటి భావనతో కదా మనం తీసుకుంటున్నాం. అంతే కదా. ఆ నిమ్మకాయలు ముందు మనం కట్టడం కూడా జరుగుతుంది. కడతారు. ఒక నిమ్మకాయ, నల్ల పూసలు అన్నీ తీసుకుని కట్టేస్తారు కారుకు. ఎందుకు? దిష్టి తగలకూడదు అని. అవి ఉన్నదానివల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ జరిగేటువంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో యాక్సిడెంట్ జరగకుండా ఇది కాపాడబడుతుంది. ఎందుకు పూజ చేయించుకుంటున్నట్టు వాహన పూజ? అది అక్కడికి పోయేటప్పటికి దాని ఉన్నదాని వలన అక్కడ ప్రేతాలు అవి ఇవన్నీ దాని ఆ యాక్సిడెంట్ జరిగిన చోట అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ప్రేతాత్మ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఇది యాక్సిడెంట్ స్పాట్ అనేది ఒకటి రాస్తారు. ప్రతివాడు అక్కడికి ఇవ్వగానే పడిపోతుంటాడు. ప్రతి కారు వాడు అక్కడికి పోతే స్కిడ్ అవుతాడు, ఊరికే పడిపోతాడు. కొంతమందికి వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళ గ్రహస్థితులు కావచ్చు,
వాళ్ళ కారుకు కట్టినటువంటి ఇది పూజ చేసిన దానివల్ల కావచ్చు. మూఢనమ్మకాలని మనం కొట్టేస్తాం ప్రతిదాన్ని కూడా. అలా కొట్టి పారేసేదానికి అవకాశం లేదు. అందువల్లనే నిమ్మకాయలు ఏదైనా దిష్టి అనేటువంటిది షాపుల ముందు ఉండేటువంటివి పడేసిన, చాలామంది షాపింగ్ కోసం పోతుంటారు, షాప్ ముందు పడేసిండేటివి చూసుకోరు, తొక్కుతారు. అందుకే మేము షాపు కొనడానికి పోయినాం గురువుగారు, ఏం జరిగిందో తెలీదు, వచ్చిన తర్వాత మా అబ్బాయి పడిపోయినాడు, లేదా మాకు చేత కాలేదు. దానివల్ల ఇంట్లో సంసారంలో గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు. అంతే కదా, ఏం అట్లున్నావు, నేను చెప్తే నీకు ఎంతసేపు ఏదో గుడ్డలు కొనుక్కోవాలని పోయినావు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో భర్తకు చేసి పెట్టాలని లేదంటే ఆమె అక్కడ పోయి వచ్చి ఏదో తొక్కిన దానివల్ల చేతగాక ఆమె ఏదో పడిపోయి ఉంటుంది, లేదా మగవాళ్లే కానీ పడిపోయి ఉంటారు. ఈ వీటి వల్లనే సమస్యలు వస్తాయి. అప్పటి వరకు బాగున్నారు కదా, ఏమైంది అని అనుకుంటారు. అది కొంచెం ప్రతిభ చూపించడం కూడా ఎట్లుంటుందంటే వెంటనే చూపించవు, అయినాక 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ముగ్గురికి 3వ రోజు నుంచి అట్లా ఒక ఇది ఉంటుందన్నమాట. దానికి రెమెడీ ఏమిటి అంటే మళ్ళీ దానికి దేనివల్ల వచ్చిందంటే దానివల్లనే పోగొట్టాలి. మళ్ళీ అదే నిమ్మకాయ దిష్టి వ్యవహారము చూసి దానికి ఎలా చేస్తే ఏ రోజు చేస్తే బాగుంటుంది చూసి వాళ్ళ దీన్ని బట్టి చేసేయడం తీసేయడం అనేది జరుగుతుంది. అలా తీసేసుకోవాల్సిందే. అలా తీసేసుకుంటే వాళ్లకు ఎప్పటికప్పుడు యోగదాయకంగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. తల్లి ఖచ్చితంగా నిమ్మకాయ దృష్టి అనేటువంటిది దోషమే, తొక్కకూడదు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేను చెప్పులు వేసుకొని పోతున్నా కదా, చెప్పులు వేసుకొని కదా తొక్కాను అనుకుంటారు. ఆ చెప్పులు మళ్ళీ మన ఇంటి దాకా వస్తున్నాయి కదా, చెప్పులు ఇంటి దాకా మన ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నాం తీసుకుపోయి, ఇంకేముంటుంది. అదొకటే కాకుండా నిమ్మకాయలు ఒకటే కాకుండా కొంతమంది ఇట్లా కుంకుమ పసుపు అన్నము అదంతా కూడా చేసి 3 రోడ్ల మధ్యలో పెడుతూ ఉంటారనమాట. అది కూడా దిష్టిదేనా? దిష్టి తీసేటువంటి రకాలలో అనేక రకాలు ఉన్నాయమ్మా. 3 మనం మామూలుగా మట్టి పెంకులు పెట్టి తీసేటువంటి ప్లస్ గుర్తేసి తీసేటివి, రావి ఆకులు పెట్టి తీసేసేటువంటి విధానము, 3 నిమ్మకాయలు పెట్టి తీసేసేటువంటి విధానము, ఎర్రటిది అన్నం పెట్టి తీసేసేటువంటి విధానము, ఇలా చాలా అనేక రకాలు ఉన్నాయి దిష్టి తీసేసే విధానాల్లో. అందుకే దేనికి ఏ దృష్టి అనేది ఉంటుంది, కానీ ప్రతి దాంట్లో నిమ్మకాయ ఉంటుంది. ప్రతి దాంట్లోనూ నిమ్మకాయ మాత్రం కామన్. అందుకే నిమ్మకాయతో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మనము నీళ్లు తాగినాము, నీళ్లు దప్పిక ఆరుతుంది, అదే నీళ్ళ వల్ల తేడా వస్తే ఏదో వాటర్ ఎఫెక్ట్ ఉంది, తేడా వచ్చింది అని మాట్లాడుతున్నాం మనం. సింపుల్ కదా. అట్లనే నిమ్మకాయది కూడా తల్లి. రైట్. మనం గుడికి వెళ్తాం కదా, గుడికి నుంచి ఇంటికి వచ్చాక మనం అస్సలు చేయకూడని తప్పులేంటి? సహజంగా ఇంటి నుంచి గుడికి పోయినాము అంటే మనం ఏదో ఎక్కడెక్కడో తొక్కుకుంటూ వెళ్ళేటువంటి విధానం ఉంటుంది కాబట్టి ఇంటి దగ్గర నుంచే చెప్పులు అనేటువంటివి వేసుకోకుండా గుడికి వెళ్ళేటువంటి రోజులు ఉన్నాయి. కనుక ఆ రోజు ఆరోగ్యము గుడికి వెళ్ళటం వలన స్వామి కార్యము స్వకార్యము 2 అయ్యేది. కాలి నడక అనేటువంటిది ఒకటి, ఇంట్లో కాఫీ కూడా తాగకుండా వెళ్ళినటువంటి దాని వలన అక్కడ మూలికల యొక్క జలముతో అభిషేకం చేస్తారు కాబట్టి ఆ అభిషేక తీర్థం అనేటువంటిది తీసుకుంటే పరగడుపున లోపల అంతర్శుద్ధి జరిగేదానికి మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా అనేటువంటి ధోరణితో ఎక్కువ శాతము దైవము భక్తి అన్నీ చేసుకొని వచ్చేవాళ్ళు. గుళ్ళో నుంచి తీసుకురాకూడనటువంటివి ఏమిటివి అని మనం ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే, గుళ్ళో పూల చెట్లు ఉన్నాయనుకోండి, బాగా 4 పూలు ఇంట్లో కూడా పెట్టచ్చు దేవుడికి అని తీసుకొస్తుంటారు, అలా తీసుకురాకూడదు. గుడికి అని పోయినప్పుడు మనం ఏమైతే తీసుకున్నామో అవి అక్కడ అంతవరకే. గుళ్ళో టెంకాయలు కొడతాము, ఒకటి వాళ్ళు తీసేసుకుంటారు, ఒకటి ఇస్తారు. ఆ ఒకటి ప్రసాదముగా గుళ్ళోనే నలుగురికి పంచడం అనేటువంటిది ఒక ధర్మమైనటువంటి పని. ఇది ఇంటికి పోయి మన వాళ్ళు తింటారులే మనకే ఉండాలి అని ఇంటికి పట్టుకొని రావడం అనేటువంటిది తప్పు. ఒకటి టెంకాయ చిప్పైనా కూడా ఎందువల్ల అనేదానికి చెప్తా. చాలామంది చేసే తప్పులు అవి. ఒక అరటిపండు ఏదో మళ్ళీ అక్కడ పూజారి ఇస్తాడు తీసుకోండి అని.
అవి ఇచ్చినప్పుడు అవి మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అక్కడ నలుగురికి పంచడం, మన పిల్లలే తినాలి, గుళ్ళో మనం చేసినటువంటి పూజకు సంబంధించినటువంటి ప్రసాదము అనేటువంటి అభిప్రాయంతో మనం ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. నలుగురికి పెట్టడం వలన రేపు పొద్దున మన పిల్లలకు మేలు జరుగుతుంది. మన పిల్లలే తినాలి, కొంచెమన్నా మిగిలించుకొని పోదాం ఇక్కడి నుంచి అని ఎప్పుడైతే మిగిలించుకుంటున్నామో మన యొక్క బుద్ధి తెలుస్తూ ఉంది. అక్కడ మనకేదో మిగలాలి అని, మనకు ఉండాలి అని, మనకు కావాలి అని. దైవ ప్రసాదాన్ని 10 మందికి పంచడం న్యాయం. మనము తిన్నా తినకపోయినా నలుగురికి పంచితే నలుగురికి తిన్నటువంటి తృప్తి అనేటువంటిది దానివల్ల మనకే లేకుండా పెట్టినా కూడా ఆ పుణ్యం అనేది వస్తుంది. ఆ పుణ్య సంపద అనేటువంటిది, ఎందుకు పుణ్య సంపద ఇట్లాంటి వాటి వల్ల సంపాదించుకోవాలి? పూజలు కార్యక్రమాల వల్ల పుణ్య సంపదలు, దేవాలయానికి పోయి దేవాలయాల కార్యక్రమాలలో పూజల్లో పాల్గొనేటువంటి దానివల్ల ఏమొస్తుంది అంటే, మనకు ఎప్పుడైనా ఇబ్బందులు, పెద్ద పెద్ద ఇబ్బందులు అనేటువంటివి వచ్చినప్పుడు అవి సునాయాసముగా తప్పించుకోవటానికి ఆ రోజు ఇక్కడ వాడు పాల్గొన్నాడు దేవాలయంలో, ఏ కారణము చేతనైనా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా పాల్గొన్నాడు కాబట్టి వాడికి ఇది తప్పిద్దాం, ఇక్కడ తప్పిద్దాం, నాకు కొంచెంలో తప్పిపోయిందండి, లేకపోతే ఇబ్బంది పడేవాడినండి అని చెప్పుకుంటూ ఉంటాను. ఇవన్నీ ఎలా తప్పిపోతాయి? ఎందుకు తప్పిపోతాయి అంటే, ఏమయ్యా మీ ఆవిడ మంగళసూత్రం చాలా గొప్పది, లేకపోతే ఆ పక్కనే నువ్వు నిన్నావు, అప్పుడే వచ్చేసినావు, అక్కడ ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఇట్లాంటివన్నీ చెప్తారు. దేనివల్ల అంటే, నీ భార్య నిరంతరము పూజ చేస్తూ ఉండేటువంటి దాని వలన, నిరంతరము దైవానికి అక్కడ వెళ్ళి చేసుకునేటువంటి దాని వలన ఇటువంటి కార్యక్రమాల వల్ల జరుగుతాయి. అటువంటివి మనం ఇంటికి తెచ్చుకొని ఇంట్లో ఉండాలి, మన వాళ్ళే తినాలి అనేటువంటిది చాలా తప్పు. అక్కడిది అక్కడే పంచడమే, ఏమి తేకూడదు. గుడికి తీసుకుపోవాలి, గుడి నుంచి తెచ్చుకోరాదు. ఇంట్లో వాళ్ళకి ప్రసాదం, ఇంట్లో వాళ్ళకి ప్రసాదం లేకపోతే ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? అది ఏమన్నా ప్రమాదమా? ఏమన్నా ఇంట్లో వాళ్ళు ఆ కొబ్బరి తినకపోతే ప్రమాదమే, అక్కడ అరటిపండు తినకపోతే ప్రమాదమేమో, ఆ పొంగల్ తినకపోతే ప్రమాదం ఏమి? ఏమి చెప్పండి, ఏమవుతుంది? మనం తిరుపతి లడ్డు తెచ్చుకుంటున్నాము, తెచ్చిన తర్వాత అది అందరికీ పంచుతున్నాము. మన ఒకరే కాదు, అందరికీ పంచుతున్నాం. అలా అందరికీ పంచగలగాలి. అందుకే మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? దేవాలయం నుంచి ఇంటికి తీసుకురాకూడదు, ఇంటికి వచ్చి ఏమేమి తెచ్చుకోరాదు అన్నప్పుడు చెప్తున్నా. అది మన పిల్లలకు ఉండాలి అని ఎప్పుడు కోరుకోరాదు. ఎవరు మన పిల్లలు? అందరూ మన పిల్లలే, అందరూ మన వాళ్ళే అని అనుకుంటే మన పిల్లలకు యోగం ఉంటుంది. అందుకే 10 మందికి పెట్టినటువంటిది మన పాలు, మనం మాత్రమే తిన్నది దిబ్బపాలు అన్నాడు. నేను మాత్రమే తినాలి, ఎవరికి పెట్టను అని అనుకునేటువంటి వాడు జీవితంలో ఎక్కడ పైకి కూర్చుంది లేదు. అంటే మనకు లేకోకుండా అందరికీ పెడితే ఎట్లండి అని అనుకోవచ్చు. అసలు పెట్టకపోవడానికి మనం ఎవరు? అక్కడ ఒక టెంకాయ తీసుకెళ్ళాము, ఇచ్చారు, నలుగురికి పంచాము, వచ్చేసినాము, ఇంకేం వద్ద అయిపోయింది. గుడి నుంచి తీసుకురాకూడదు. అంటే కొంతమంది పూలు తీసుకురావటం, ఇక్కడ బాగున్నాయి కదా అనే ఉద్దేశంతో తెచ్చుకోవడం చేయటం. అందుకనే ఈ నానుడి ఉంది కాబట్టే పూర్వీకులు చెప్పులు కూడా వేసుకుని పోయేవాళ్ళు కాదు గుడికి. ఇప్పుడేమి, మనము గుళ్ళో అంతా కొండల మీద శిఖరాల మీద పూర్వం కట్టారు కాబట్టి ఇప్పుడు మనం ఇంటి ముందే గుడి కట్టుకొని పోతూ బండి కూడా దిగకుండా, కారు దిగకుండా 1 నిమిషం అట్లా అనుకొని వెళ్ళిపోయేటువంటి సందర్భం వచ్చింది. సరే, అది వాళ్ళ సౌకర్యం, అదేం తప్పుపట్టాల్సిందేం లేదు, ఎవరి అనుకూలం వాళ్ళది. కాకపోతే గుళ్ళో ప్రసాదం ఇదిగో అందరికీ, ఇంటికి మాత్రమే తీసుకుని అందరికీ పంచడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. ఇంటికి తీసుకురావడం అనేటువంటిది ఏదైనా కరెక్ట్ కాదు, ఏది తెచ్చుకోకూడదు. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.